జలీల్ ఏడి జలీల్ ఏంటమ్మా జలీల్ జలీల్? మేనేజర్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కారు కదా, మేనేజర్తో ఏం పని మీకు? కట్అవుట్లు ఏవి నావి, నా సెపరేట్ కట్అవుట్లు ఏవి, నాకు రెడ్ కార్పెట్ ఏది, నా చుట్టూరా బౌన్సర్స్ ఏరి, ఐ మీన్ ఏంటమ్మా ఇది ఇప్పుడిప్పుడే కదా నువ్వు మొదలు పెట్టావు యాక్టింగ్, నీకు రెడ్ కార్పెట్ అవసరమా లేదంటే నీకు కట్అవుట్లు ఒక అవసరమా? ఒక విలన్ ని ఇలాగేనా మీరు వైజాగ్ జనాలకి ఇంట్రడ్యూస్ చేసేది? అసలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా విలన్ అనుకుంటారా? మీరు చెప్పండి, ఒక విలన్ ని ఇలా అయినా ఇంట్రడ్యూస్ చేస్తారు? వైజాగ్ వాళ్ళు ఇలానే చేస్తారంట. వైజాగ్ అయితే వైజాగ్ స్పెషల్ కదా, ఇంకా స్పెషల్గా ఇవ్వాలి విలన్కి ఎంట్రీ. ఓకే, అందరిలాగే విలన్. సో వైజాగ్కి విలన్ అయినా హీరోయిన్ అయినా ఒక్కటే. వైజాగ్ ఈజ్ లైక్ దట్ బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్. ఐ లవ్ వైజాగ్. హాయ్ వైజాగ్. సో నేను ఇలా మంచిగా మంచి అమ్మాయిలా కనిపిస్తున్నాను అని అనుకోకండి. అస్సలు కాదు. నా క్యారెక్టర్ చూసారు కదా, పేరు రేణు. అండ్ ఇలాంటి విలన్ని మీరు ఎక్కడ చూసి ఉండరు ఏ సినిమాలోనూ. నీలాంబరి తర్వాత నువ్వే అని అని ఒక టాక్ నడుస్తుంది జస్ట్ మా ఇంట్లో, అంతే, బయట కాదు. సో ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్. సంగీతం గారి సినిమాలో నిజంగా ఒక ఆపర్చునిటీ రావడం అనేది, మా అమ్మ అన్నట్టు నక్క కాలు తొక్కొచ్చావా అనేదో అంది. సో నక్క, ఓ సారీ, కరెక్ట్, నక్క తోక, నక్క కాలు కాదు. సో వైజాగ్ ముందు మనం ఇంత కూడా అటు ఇటు మాట్లాడద్దు, వైజాగ్ అబ్బాయిల ముందు. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. నక్క తోక. ఓ ఎస్, ప్లీజ్ కరెక్ట్ మీ. థ్యాంక్ యూ. సో యా, సో గ్రేట్ఫుల్. ఇంకా మొత్తం థ్యాంక్ యూ స్పీచ్, దాని తర్వాత అందరికీ థ్యాంక్ యూస్ చెప్పడం, అవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటాయి. దానికి కూడా మీరు అందరు వస్తారు కదా, వైజాగ్ చేస్తాం. కొంచెం వైజాగ్ ఇంకా ఎనర్జీ చూపించచ్చు కదా, అందరికీ చెప్పచ్చు కదా నువ్వు. హలో బెస్టీ, ఇంకా ఎనర్జీ. ఓకే ఓకే. సో రిమెంబర్ ద నేమ్ రేణు, గౌరీ అండ్ ప్రతాప్ అండ్ సంగీతం రిలీజింగ్ ఆన్ June 11th. అండ్ కాదమ్మా, రేణు ఏదో వైజాగ్ వాళ్ళ కోసం ప్రాస అన్నావు, అదన్నావు. వైజాగ్ కోసం ప్రాస నేను చెప్తా, నెమ్మదిగా చెప్తా, అప్పుడే నెమ్మదిగా ఇంకా ఆలోచిస్తున్నా, ఎందుకంటే వైజాగ్ వాళ్ళ ముందు. సో బేసికల్గా వైజాగ్ వస్తే నేను చెప్పా, వీళ్ళకి ముందే చెప్పి పెట్టా అనమాట. మాకంటూ ఒక యాస ఉంటుంది, మాకంటూ ఒక మాట్లాడే ఒక విధానం ఉంటుంది అని ముందే చెప్పి పెట్టా వీళ్ళందరికీ. ఓకే, అది నిజమే కదా, అంతే కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే, ఏరా మాయా ఎక్కడికి వెళ్తున్నావు, జలదైలి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి కొన్ని నేర్పిద్దామని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వైజాగ్ వచ్చి వైజాగ్ వాళ్ళతో మీరు ఇలా నించొని, వైజాగ్ నేను రేణుగా విలన్గా వచ్చాను అంటే అవ్వదు. సో నేను కొన్ని చెప్తాను, మీకు నేర్చుకోండి ఈరోజు. ఓకేనా, రెడీయా? రెడీ. వెరీ ఫస్ట్ డైలాగ్ మీరు వైజాగ్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే, జిమ్కి వెళ్ళి మాయా. వద్దని అంటున్నాడు. ఓకే చెప్తా. జిమ్కి వెళ్ళి మాయా కాదు, యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా కొంచెం కృషి చెయ్యాలి. ముందుకు రండి ఫస్ట్, నేను చెప్తాను, ప్రాపర్ గా చెప్తాను. ఓకే, జిమ్ అన్నది జిమ్ ఇంగ్లీష్ లో జిమ్ లాగా రాకూడదు. ఓకే, జిమ్కి వెళ్ళుమాయా. చిన్న ఏమో రాలేదనిపిస్తుంది బ్రో, రాలేదు బ్రో. సిసి ఆ మాయా అని ఉంది కదా, అది కొంచెం నేజల్ రావాలి అండ్ కొంచెం దాన్ని దీర్ఘం తీయాలి, మీరు సాగదీయాలి. మీరు మాయా అని ఆపేస్తున్నారు, అలా కాదు, అలా కాదు. మీరు ఎలా అంటున్నారంటే సార్, మీరు ఎలా అంటున్నారంటే సార్ మాయా అంటున్నారు, అలా కాదండి. మాయా నా గొంతు వినడానికి నాకే చాలా. ఓకే, మళ్ళీ ఒకసారి లాస్ట్ ట్రై చేద్దాం. ఓకేనా? జిమ్కి వెళ్ళి మాయా. ఓకే ఓకే బ్రో, గుడ్ ఇనఫ్. దీనికన్నా ఎక్కువ నేను నేర్పించలేను, చాలా కష్టం. అయ్యాను తెలుగు వచ్చిన అమ్మాయికి తెలుగు నేర్పిస్తున్నావు, తెలుగు రాని అమ్మాయికి కదా నేర్పించాలి. తెలుగు రాని అమ్మాయికి కూడా నేర్పిద్దాం బ్రో. ఇంకొకటి ఏదైనా పదం చెప్పండి బ్రో, ఏం చెప్పచ్చు?
అందులో అందులో యాస ఏం తెలుస్తుంది? ఎలా? ఓకే, ఇది ట్రై చేద్దాం. యాక్చువల్లీ మీరు చెప్పింది ట్రై చేద్దాం. ఓకే, I'm ready. సో దీన్ని మనం సో బేసికలీ దిస్ ఇస్ You can అస్ say it. సేయింగ్ హౌ ఆర్ యూ ఆల్, Okay. ఓకే, బట్ ఇన్ అ వైజాగ్ స్లాంగ్. Okay, got Okay. it. యూ కెన్ ఆల్వేస్ సే ఎలా ఉన్నారు అందరూ, దట్స్ ఆల్సో వన్ వే ఆఫ్ సేయింగ్, అది ఉంటుంది. కానీ వైజాగ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అందరూ, ఎలా ఉన్నారు, Yellow అందరూ. Bad, I'm so sorry. ఓకే, విల్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే, Okay. ఇంకేం చేయించంటే ఓకే, సే దిస్. జల్ల తగిలిగలదు నీకు, ఏంటి? జల్ల తగిలిగలదు నీకు. జల్ల తగిలి దిగలగి నీకు. అయ్యయ్యో, I'm so sorry. సో That was good. I'm trying to You were really good, respect, you were good. Yes, respect yes. Vizag slang, but I'm not managing to say it. ఓకే, సే దిస్ వెరీ ఈజీ. ఐఎమ్ గోనా డూ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. Okay. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నైస్ బ్రో. Please give her a huge round of applause. It's not easy for her. Very, very tough. But yeah, the word Maya is basically ఇప్పుడే ఒక్క నిమిషం నాకు ఒకటి క్రేజీ విషయం గుర్తొచ్చింది. ఈ మాయా అన్న ఒక వర్డ్ ఏదైతే ఉందో దానికి మన మ్యూజిక్ డైరెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉందండి. ఏంటి అంటే ఆయనది ఒక చాలా ఫేమస్ పాట ఉంది, అది మనం ఒకసారి కలిసి పాడదామా? శాలిని ప్లీజ్, వీ నీడ్ యువర్ అద్భుత. శాలిని గారు కూడా సింగర్ అండి బేసికలీ. ప్లీజ్ కొంచెం మీరు ప్రోత్సహిస్తే ఆవిడ పాడతారు. ఏంటి మీరు ఇలా ఉంటే అవ్వదు, కొంచెం ఇంకా గట్టిగా. వైజాగ్ ఇక్కడ అరిస్తే హైదరాబాద్ వినిపించాలి, అరవండి. గో ఆన్, లెట్స్ గో. ఓకే శాలిని, రెడీయా? కైలాష్ గిరిలో అరిస్తే మల్కాజ్ గిరిలో రీసౌండ్ రావాలి. వావ్. సారీ. ఓకే, రెడీయా? నీకు ఈ పాట తెలుసా? పాడదావా? ఓకే, 3, 2, 1. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమందిరా, జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా, దాని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికీ లేదురా, నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా, దాటెయ్యరా అంటూ దాటెయ్యరా, ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా, ఇది తీయనైన గోలా.